సంత నూతలపాడులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరికీ వందనాలు. తెలిసి తెలియక తప్పుగా మాట్లాడితే క్షమించండి. ధైర్యంగా మాట్లాడు. బాబు గారు చెప్పిన కుటుంబం నాదే. నా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు బాబు గారు. అలాగే నా పిల్లని చదివిస్తామన్నారు. పని పంపించే పిల్లలు నా పిల్లలే. కూలి చేసుకునే నా భర్త. నా అత్తగారికి పెన్షన్ వస్తుంది, నెలకి 4,000 1వ తారీఖుకి ఇస్తారు. నాకు మాట్లాడటం రాదండి, ఏమన్నా తప్పుంటే క్షమించండి. ఫ్రీగా మాట్లాడమ్మా. నువ్వేం చెప్పాలి ఇంట్లోనే మాట్లాడు. గత సంవత్సరంలో బాబు గారి హయాంలో నేను ఇల్లు కట్టుకున్నాను సార్. అప్పుడు 2 బిల్లులు వచ్చేసాయి, మిగతాయి రాలేదు. వైసీపీ హయాంలో నేనైతే ఏ లాభం నాకేమి రాలేదు. బాబు గారి హయాంలో నాకు దేవుళ్ళలాగా సాయం చేశారు బాబు గారు. బాబు గారి సాయం నేను జన్మలో మర్చిపోలేను. బాబు గారు లేకపోతే నా ఇంటికి డబ్బులు వచ్చేవి కాదు. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటున్నానంటే బాబు గారి చలవే అది. బాబు గారి వల్లే నేను ఇల్లు కట్టుకున్నాను. ఇవాళ నా ఇంట్లో ఉంటున్నానంటే బాబు గారి చలవే సార్ అది. పిల్లల్ని వేసుకొని, చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద ఎలా వస్తే కూర్చొని తిన్నాను సార్ నేను అన్నం. ఒకప్పుడు నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. నన్ను ఎంతో మంది ఎన్నోసార్లు హేళన చేశారు. కానీ ఇవాళ నేను ఇంట్లో ఉండి పావలా సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను సార్. నా పిల్లలకి చదివిస్తామని చెప్పారు బాబు గారు. బాబు గారు ఎప్పటికైనా సరే మీరే మాకు సీఎంగా కావాలి సార్. నన్ను ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి సార్. ఇంత వరదలు వచ్చి వానలు వచ్చినా కూడా మీరు చేసి వాళ్ళకి భోజనాలు కానీ ఏదైనా సరే వాళ్ళకి సాయం చేశారు. అందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లల్ని చదివించాలనే ఆకాంక్ష ఉంది, ఇల్లు గడవదనే బాధ ఉంది, అప్పుల బెడదుంది. అందుకే ఆ అమ్మాయి చదివించలేకపోయింది. కానీ గిల్టీగా కూడా ఫీల్ అవుతుంది, పిల్లల్ని చదివించలేకపోయానని. నా పిల్లకి చదువు అంటే చాలా ఇష్టం సార్, కానీ చదివించలేకపోయాను. నేను 9th వరకే ఆపేసి నాతో పొలం పని తీసుకెళ్లి పొలం పని చేయించాను పిల్లకి నేను. కానీ నా పిల్ల నేను చదువుకుంటానమ్మా అనలేదు. కానీ మొన్న 2023లో పిల్లకి 10th క్లాస్ ఎగ్జామ్ రాపిచ్చాను. ధైర్యంగా. ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయిది ఒక చరిత్ర. పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల పిల్లల్ని చదివించలేకపోయి కడాన మానసిక క్షోభ అనుభవిస్తూ నేను తప్పు చేశారని ఆ పాపను ప్రైవేటుగా మళ్ళా 10th క్లాస్ చదివించింది. పరీక్షల్లో పాస్ అయింది. అందుకే నేను చెప్పా, ఇంటర్మీడియట్లో నేను హాస్టల్లో చేర్చి పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా ఇక్కడే రవి ఉన్నాడు, ఆయన స్కూల్లో పెడతానంటున్నాడు. ఇమీడియట్ గా ఆ స్కూల్కి పంపించే బాధ్యత తీసుకుంటాం. ఆ హాస్టల్లో పెట్టి పూర్తిగా ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకొని అన్ని విధాలు ఆదుకుంటానమ్మా. మీ అబ్బాయిని కూడా బాగా చదివించానమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు మనం 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామంటే మన తర్వాత తక్కువ ఇచ్చే పింఛన్లు చూస్తే 2,500 రూపాయలు హర్యానా ఇస్తున్నారు. అంటే మనం ఇచ్చేది అన్ని రాష్ట్రాల కంటే, ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామంటే అది పేదవాళ్లపై నుండే అభిమానం. అయితే ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, ఈ పెన్షన్లు కూడా గడచిన 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు, రాజకీయంతో చేశారు. కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేశారు. నేను ఈరోజు అందరికి కూడా ప్లెయిన్ గా ఇచ్చాను. కానీ ఒకటే ఆమె ఇస్తున్నా, ఇదే మారిగా గ్రామ సభ పెట్టి ఆ ఊర్లో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమానికి కేటాయిస్తాం. వాళ్ళ ఆర్థిక పరిస్థితులేంటి,
వాళ్ళ యొక్క కొంతమంది దివ్యాంగులుంటే ఎలాంటి దివ్యాంగులు వాళ్ళ 6,000 రూపాయలకి ఎలిజిబిలిటీ ఉందా, 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తున్న 10,000 రూపాయల లేకుంటే 15,000 రూపాయలు ఇవ్వాలని అధ్యయనం చేసి మొత్తం వారందరికీ కూడా న్యాయం చేస్తాను. కొన్ని దిక్కలు నేను చూశాను. డాక్టర్లను కూడా గట్టిగా చెప్తున్నా, మీరు అడగరని తప్పులు ఎక్కువ చేస్తే వికలాంగులు కాని వాళ్ళకు కూడా పింఛన్లు రికమెండ్ చేస్తే మీ ఉద్యోగానికే ప్రమాదం ఉంటుంది. వెరిఫై చేస్తే నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో తప్పులు చేసిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టనని వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల కోసం ఉంది తప్ప కొంతమంది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి శిష్యులు కొంతమంది తయారయ్యారు. ఊరికొక సైకో తయారయ్యారు. ఆ సైకోలు తయారై గవర్నమెంట్ అంటే లెక్కలేనితనం వచ్చింది. ఎదురుదాడి చేస్తే భయపడిపోతారనుకుంటున్నారు. నేను దాడి చేస్తే భయపడను, తాట తీస్తాను తప్పు చేసిన వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆ విషయాలు కూడా నేను మీతో మాట్లాడతాను. ఈరోజు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రెండో ఇల్లు మద్దిరాల పాడులోనే ఈ ఊర్లోనే ఒక అలుదాసు శ్రీను బీసీ గౌడ కులస్తుడు, భూమి లేదు, వేరే ప్రాంతాల నుంచి ఈ ఊరికి వచ్చి సెటిల్ అయ్యాడు. భార్యాభర్త ఇద్దరు పండ్లు అమ్ముకుని ఒక 400-500 రూపాయలు సంపాదించుకుని వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు పోయారంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం ఒక అబ్బాయి, మొదటి సంవత్సరం ఒక అబ్బాయి. అప్పు చేసి పిల్లల్ని చదివించారంటే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా. ఇదొక స్ఫూర్తి. నేను ఆ అబ్బాయిని చూశాను. ఇల్లు కూడా 40 ఏళ్లే, అతను 45 సంవత్సరాలు, భార్యకు 40 సంవత్సరాలు. అప్పుడే షుగర్ వచ్చింది. ఏంటా ఈ వయసులో షుగర్ అంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు. నీకు టెన్షన్ దేనికోసం అంటే పిల్లల్ని చదివించాలి, మళ్ళీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి, నేను పోయి పళ్ళు తీసుకొస్తాను, నా భార్య అమ్ముతుంది, దీనివల్ల పిల్లలు చదివించి పైకి వస్తున్నాం అంటే ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను. ఇంటి జాగా కూడా లేదు. ఇప్పుడే సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. కనీసం ఈ ఊర్లో 200 మందికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎంతమంది ఉంటే ఎన్యూమరేట్ చేయండి, ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి, అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం. ఇమ్మీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా. అందులో మొదటి ఇల్లు ఆ సీనుకి ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్న నేను ఒక పాలసీ తీసుకున్నాను. ఏదైతే చేతి వృత్తులపైన ఆధారపడినటువంటి ఇలాంటి వారికి భవిష్యత్తులో కొన్ని దిక్కుల్లో కొన్ని రిజర్వేషన్లు పెట్టాం. ఈరోజు గౌడలున్నారు, ఈడుగులున్నారు, వాళ్ళు కళ్ళు గీస్తారు. అలాంటి వృత్తిపరంగా ఉన్నారు కాబట్టి ఏవైతే బ్రాందీ షాపులు ఉన్నాయో అందులో 10% రిజర్వేషన్లు పెట్టాను. అందులో ఒక షాపు ఈ కుర్రాడికి ఇమ్మని చెప్పి ఆదేశాలు కలెక్టర్ గారికి ఇచ్చాను. అది కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కనీసం 10 రూపాయలు సంపాదించుకుంటే ఒక గౌడు కులస్తుడైనటువంటి ఆ వ్యక్తి వాళ్ళ కుల వృత్తి కూడా కళ్ళు తీసుకునే వృత్తి ఆ కుటుంబం పైకి వస్తుంది. అది కూడా చేయమన్నాను. రెండోది, 2 పిల్లలు చదివిస్తున్నారు. ఆ 2 పిల్లలు కూడా స్కాలర్షిప్లు ఇప్పించి 2 చదివించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక ఇంటికి వెళ్ళాను, తాళ్ళూరు జగ్గయ్య, ఆయన తల్లికి పింఛనిస్తున్నాం. ఆ అమ్మాయి ఆవిడని కూడా పెద్దావిడిని పరామర్శించాం. ఆడి నుంచి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు 100 రోజులు అయింది. 100 రోజుల్లో మీరు చూస్తే నేను ఎక్కడన్నా మీటింగ్ పెట్టాలంటే 1 లక్ష మందితోనో 2 లక్షల మందితోనో మీటింగ్ పెట్టచ్చు. నా ఉద్దేశం అది కాదు. ఒక గ్రామంలోకి రావాలి, ఒక గ్రామ సభ పెట్టాలి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, నిన్నైతే
ప్రోగ్రాం శ్రీకాకుళం పెట్టుకున్నాం. ఆ ప్రోగ్రాం అక్కడ వర్షాలు పడుతున్నాయి, వాతావరణం అనుకూలించలేదు. ఎక్కడ బాగుందంటే ఈ ఊరైతే బాగుంటుందని మా వాళ్ళు సజెస్ట్ చేస్తే నేరుగా ఇక్కడికి వచ్చారు. ఏది మద్దిరాలపాడుకు వచ్చాను. అందుకనే రాత్రి చెప్పాం, ఇక్కడికి వచ్చాం, మీరు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. నేను మిమ్మల్ని చూడాలని వచ్చాను తప్ప ఆర్భాటాలకు కాదు, హంగులకు కాదు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా రాజకీయాలు 45 ఏళ్లున్నా, 4వ ముఖ్యమంత్రిని. అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎన్ని ఆర్భాటాలు చేస్తే ఏమొస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈరోజు నేను ఆలోచించేది, అనుక్షణం ప్రతి నిమిషం నేను చేసే పని వల్ల మీ జీవితాల్లో వెలుగు రావాలి, మార్పు రావాలి. దానికోసమే నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 100 రోజులు నా అనుభవాన్ని అంతా ఉపయోగించాను. మీరు కూడా అందుకే ఓట్లేశారు. మళ్లీ నేనైతేనే గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడతామని ఎప్పుడు చరిత్రలో గెలిపించిన విధంగా గెలిపించారు. 93% సీట్లు గెలిపించారు. శ్రీకాకుళం నుంచి జైత్రయాత్ర ప్రారంభమైతే ఇక్కడికి వస్తే 2 సీట్లు కాడ బ్రేక్ పడింది. ఒకటి దర్శి, రెండోది ఎర్రగొండపాలెం. అక్కడ కూడా ఏజెన్సీ ఏరియాలు 2, ఒకటి పాడేరు, 2 అరకు. కడవ అన్ని సీట్లు మనమే గెలిచామంటే నెల్లూరు వరకు. అది మీరు చూపించిన అభిమానం. మీ అభిమానాన్ని నా జీవితంలో మేము ఎప్పుడూ మర్చిపోలేం. అయితే ఈ రోజు ఈ 100 రోజుల్లో మీరు ఒక్కసారి చూస్తే మీరు వేసింది, మాకేసిన ఓట్లన్నీ కూడా మళ్లీ తిరిగి ప్రజలు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి, పునర్నిర్మాణం జరగాలి, మీ భవిష్యత్తు బాగుండాలని ఓట్లేశారు. కానీ రాష్ట్రాన్ని చూస్తే వెంటిలేటర్ పైన ఉంది. ఆక్సిజన్ తీసేస్తే ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఒక్క మంచి పని చేశారు మీరందరూ. 21 ఎంపీలు గెలిపించారు. దానివల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది. పరపతి పెరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా మనకు గాని సహకరించకపోతే నేను ఎన్ని మాట్లాడినా మీకు చాలా ఇబ్బందులు వచ్చేటివి. అది మీరందరూ చూపించిన చొరవ. ఆ చొరవే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చాలా గర్వంగా కూడా చెప్తున్నాను. 1 కాదు, 2 కాదు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలుకు కట్టాలి. కట్టకపోతే బ్యాంకులంతా మన ఆస్తులు జప్తు చేస్తారు. ప్రభుత్వానికి కూడా ఆస్తులున్నాయి, ప్రభుత్వానికి కూడా పరువు ఉంది. డబ్బులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తే, లేకపోతే మీకు డబ్బులు ఇవ్వని బ్లాక్ లిస్ట్ లో పెడితే మన పరువు పోతుంది. ఒక పక్క పరువు కాపాడుకోవాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఈ 2 మధ్య ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నేను వాస్తవాలన్నీ మీ ముందర పెట్టాను. 7 వైట్ పేపర్లు పెట్టాను. 100 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది. డిపార్ట్మెంట్ లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి, డైవర్ట్ చేసి, ఒక విధంగా దుర్వినియోగం చేసి, కడాన దేనికి ఖర్చు పెట్టామో చెప్పకుండా తిరిగి మనకిచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక ఉదాహరణ, పంచాయతీ రాజ్లో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే 990 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు 1,200 కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 990 కోట్లు ఇచ్చాను, 1,200 కోట్లు వచ్చాయి. ఇక మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్కడ అనేక మంది కాటేజీలు కూడా నియమిస్తే, అదనపు ఫ్లోర్ లేస్తే కూడా రెగ్యులరైజ్ వాళ్ళే చేసుకున్నారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని
రెగ్యులైజ్ గా చేసుకున్నాను. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. వాస్తవాలన్నీ మేము ప్రజల ముందర పెడతాం. మాకు ఎలాంటి భయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు స్వామి. మేము పరదాలు కట్టుకుని తిరగట్లా. బాబు గారు మొదటిసారి తిరుపతికి వచ్చి దేవుడి దర్శనంకి వెళ్ళినప్పుడు, అంటే ప్రమాణ స్వీకారం చేసిన రాత్రే తిరుమలకి వచ్చి పొద్దున్న దర్శనంకి వెళ్తున్నారు. నేను వెనకాల వాహనంలో ఉన్నా. తిరుమలకి వెళ్ళిన తర్వాత నేను బ్రహ్మని మాడుకుని అంత తెల్లగా ఉందేంటి రాత్రిని. బండి దిగిన తర్వాత అర్థమైంది పరదాలు ఉన్నాయి. అప్పుడు పోలీస్ సోదరులు పిలిచి ఏంటమ్మా ఎందుకు కట్టారంటే, సార్ క్షమించండి పాత అలవాట్ల పొరపాటు